స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, సమీపిస్తున్నటువంటి తరుణం. దానికి సంబంధించినంత వరకు గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్ ఎలా ఉండబోతోంది? మరొక సమస్య ఏంటంటే సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. కానీ విశాఖ వాసులు విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని కనీసం డొమెస్టిక్ గా అయినా కొన్నాళ్ళు నడిపించండి, మాకు అది అందుబాటులోకి వచ్చేంత వరకు అంటూ కూడా డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ గా నడపాలనేది విశాఖ వాసుల డిమాండ్. నేను మా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ భోగాపురంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది అక్కడ ఆపరేషన్స్ లోకి తీసుకువచ్చినప్పటికీ కూడా ఇక్కడ విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ లో కనీసం ఉదయం 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు విశాఖపట్నం నుంచి విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతి, కనీసం ఈ 3 కనెక్షన్స్ అన్నా ఇక్కడ నుంచి మీరు నడపాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. లేకపోతే ఇక్కడ విశాఖ నుంచి భోగాపురం వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్న రోడ్ల పరిస్థితి ప్రకారము కనీసం ఒక 2 అవర్స్ పట్టే అవకాశం ఉంది. సో ఎయిర్పోర్ట్ కి ఇంకా ముందు కనీసం 2 అవర్స్ ముందు వెళ్ళాలి. సో 2 కలిపితే 4 గంటలు అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఫ్లయింగ్ టైం విజయవాడకి వెళ్ళాలంటే ఇంకో గంట అవుతుంది, 5 గంటలు. మళ్ళీ అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళాలంటే గంట, 6 గంటలు కేవలం దీనికే అయిపోతుంది. సో కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా కన్సిడర్ చేయండి అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. లేదా ఆల్టర్నేటివ్ గా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచాలి విజయవాడ వెళ్ళేదానికి. అట్లాగే ఆర్టీసీ బస్సెస్, నార్మల్ బస్సెస్ కాదు, కొంచెం లగ్జరీ బస్సెస్, ఎయిర్ ట్రావెలర్స్ కి అనుకూలంగా ఉండే బస్సెస్ ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నా యొక్క ఉద్దేశము. డెఫినెట్ గా ఇది వచ్చే అసెంబ్లీ సెషన్స్ 17 తారీఖు నుంచి ఉన్నాయి, దాంట్లో కూడా మేము కోరటం జరుగుతుంది. సార్, అయితే వాటర్ ప్రాబ్లం కూడా ఈ మధ్య పెద్ద సమస్యగా తయారైంది. మీ ప్రాంతంలో కూడా కొంత నీళ్లు ట్యాంకర్లు తెప్పించుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వాటర్ సప్లై వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? ఆ స్క్వేర్ సిటీ తగ్గించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఎందుకంటే నగరీకరణ పెరిగిపోతుంది, రీఛార్జ్ తక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు వర్షం మీద ఆధారపడి ఉంటున్నాము. దీని వలన ఏమవుతుందంటే ఈ సంవత్సరము వర్షాలు చాలా తక్కువ వచ్చినాయి. కాబట్టి వాటర్ స్కేర్సిటీ వచ్చిన మాట వాస్తవము. 20 to 30% వర్షాలు లేని మూలాన కొన్ని చోట్ల 30% లేదు, కొన్ని చోట్ల 20% వరకు తగ్గింది కంపారిటివ్ గా. సో అందుకు ఈ వాటర్ సమస్య వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పోలవరం వర్క్ కంప్లీట్ అయిపోయిందో తప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని మనకి విశాఖపట్నము వాటర్ సమస్య అనేది లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు మాత్రము ఆ సమస్య ఉన్నమాట వాస్తవము. అలాగే ప్రజలు కూడా ఎవరికైతే వాళ్ళు ఇళ్లలో మన ఇంకుడు గొయ్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. అది కూడా జీవీఎంసీ అధికారులకి చెప్పి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గొయ్య ఉంటే మనం పడిన వాటరు కనీసం భూమిలోకి ఇంకే పరిస్థితి వస్తుంది. అది కాకుండా మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్ కింద అయిపోయిన వలన పడిన వాటర్ కూడా సముద్రంలోకి పోయే పరిస్థితి ఉంది. సో దీనికి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వము తీసుకెళ్తారు సార్. అంటే అసెంబ్లీ సెక్షన్ ఉంది కదా, దాంట్లో ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే భావి తరాలకి భవిష్యత్తుకి మంచినీరు అవసరం. మనకి మంచినీరు తగ్గిపోతున్నప్పుడు సీ ఎంట్రోజన్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అసెంబ్లీలో చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? అసెంబ్లీ సమావేశాలు కేవలం 4 రోజులే అని అంటున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు. సో ఈ 4 days లో పెద్ద ఎక్కువ మనం డిస్కస్ చేసే సిచ్యువేషన్ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే టైం ప్రకారం ఒక నియమ నిబంధనల ప్రకారం జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అది డెఫినెట్ గా మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకుడు గొయ్యలు ఉంటే ఇటువంటి సమస్య రాదు, వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఆ విధమైన చర్యలు కూడా జీవీఎంసీ అధికారులు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. నేను కమిషనర్ గారికి కూడా నేను తెలియజేస్తాను వ్యక్తిగతంగా కూడా. చూడొచ్చు, ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో సమస్యలకి సంబంధించినంత వరకు కూడా పరిష్కార వేదిక పేరుతో ప్రతి సోమవారం కూడా అనేక సమస్యలను, అర్జీలను చూడడంతో పాటుగా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికే చెక్కులు విడుదల చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా పరిష్కార దిశగా పరిష్కారం అవ్వలేనటువంటి సమస్యలను కూడా పరిష్కార ప్రయత్నంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు నగరంలో నీటి ఎద్దడి అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు వర్షపు నీటిని రీఛార్జ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడాను ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేర్ పర్సన్ నారాయణతో భారత్ వేద టీవీ, విశాఖ నుంచి.